మిత్రులు అడుగుతున్నారు టాబ్లెట్స్ ఆపరేషన్ లేకుండా శృంగారంలో ఎంజాయ్ చేయడానికి ఏమైనా పద్ధతులు ఉన్నాయా? చాలా పద్ధతులు ఉన్నాయి. ముఖ్యంగా లైఫ్ స్టైల్. సిగరెట్ తాగడం అలవాటు ఉంటే మానేయాలి. తర్వాత కనీసం రోజుకు 15-20 నిమిషాలు రన్నింగ్ కానీ, జంపింగ్ కానీ, స్కిప్పింగ్ కానీ, స్విమ్మింగ్ కానీ ఏదో ఒక ఏరోబిక్ ఎక్సర్సైజ్ చేయాలి. తర్వాత మనస్సును కొంచెం కంట్రోల్ పెట్టుకోవడం నేర్చుకోవాలి. కొద్దిమందికి ప్రతి చిన్న మాటకు విపరీతమైన కోపం వస్తూ ఉంటుంది. నార్మల్గా రియాక్ట్ కావాల్సిన దాంతో పదంతలు ఎక్కువ రియాక్ట్ అవుతారు. అట్లాంటి బిహేవియర్ ఉంటే దాన్ని మార్చుకోవాలి. సో కొంత మెడిటేషన్ వగైరా చేస్తూ ఉండాలి. ముఖ్యంగా పొట్ట రాకుండా చూసుకోవాలి. ఎట్లయితే పొట్ట పెరుగుతుంటుందో అలా వాళ్ళ జీవితకాలం తగ్గిపోతుంటుంది, వాళ్ళ స్టామినా తగ్గిపోతుంటుంది, వాళ్ళకున్నటువంటి యాంబిషన్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా తగ్గిపోతుంటాయి. సో ఇవి జనరల్గా ప్రతి వ్యక్తి తీసుకోవాల్సిన జాగ్రత్తలు. దీంట్లో ఫుడ్ గురించి కొంచెం చెప్తాను. ఫుడ్లో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ అని ఉంటాయి మేజర్గా. ఈ ప్రోటీన్లలో మాంసము, కోడిగుడ్లు, వెజిటేరియన్స్కి అయితే పప్పుధాన్యాలు, సోయాబీన్లో 40% ప్రోటీన్ ఉంటుంది, కానీ దాంట్లో ఫిమేల్ హార్మోన్ ఎస్ట్రోజన్ అనే ఒక హార్మోన్ ప్రొడక్షన్ ఉంటుంది అది తినేవాళ్ళకు. కనుక వాళ్ళు సోయాబీన్ తగ్గించుకోవాలి. అమ్మాయిలు సోయాబీన్ తినొచ్చు, అబ్బాయిలు మాత్రం సోయాబీను, వే ప్రోటీన్, సోయా ప్రోటీన్ కాకుండా మిగతా ఏమన్నా తీసుకోవచ్చు. తర్వాత సాధ్యమైనంత వరకు కార్బోహైడ్రేట్స్ తగ్గించుకోవాలి. ఈ కార్బోహైడ్రేటే మన శరీరంలో అవసరానికి మించి తీసుకున్నది ఫ్యాట్ అయిపోతుంది. తర్వాత ఫ్యాట్స్ కూడా తగ్గించుకోవాలి. ఈ మధ్య మన మాననీయ ప్రధానమంత్రి గారు చెప్పారు, కొంచెం ఆయిల్ ప్రొడక్షన్ ఆయిల్ వాడకం తగ్గించుకోండి. కనీసం 10% ఆయిల్ ప్రతి ఇంట్లో కూడా కొనేటప్పుడే ప్రతి మంత్ తగ్గించుకోమని చెప్పారు. సో మనం అందరం కూడా ఆయిల్ తగ్గించుకుందాం. తర్వాత అందరం కూడా స్టామినా పెంచుకుందాం. అవసరం అనుకుంటే పొరపాటున ఏదైనా యుద్ధం లాంటిది వస్తే, ఇంతమంది పాపులేషన్ ఉన్నారు, ఇందులోంచి కనీసం సగం మంది అయినా యుద్ధానికి వెళ్ళడానికి ఫిట్గా ఉండాలి. ఇప్పుడు అందరూ బార్డర్లోకి వెళ్ళకపోవచ్చు, వాళ్లకు సహాయం చేయడానికి, మిలిటరీ వాళ్ళకు వంట చేయడానికి, ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ చేయడానికి సివిలియన్స్ కూడా ఒక్కొక్కసారి పిలుస్తారు. సో ఈవెన్ రిటైర్డ్ మిలిటరీ ఆఫీసర్స్ని పిలుస్తారు, రిటైర్డ్ సివిలియన్స్ను పిలుస్తారు, ఈవెన్ ఏజ్డ్ వాళ్ళు కూడా వెళ్ళి చేయొచ్చు ఒకవేళ ఫిట్గా ఉంటే. కనుక అందరూ పాపులేషన్ అందరూ కూడా ఫిట్గా ఉండడం నేర్చుకోవాలి. అమ్మాయిలైనా అబ్బాయిలైనా కూడా, పెద్ద మనుషులైనా. సో ఫిట్గా ఉండడం వల్ల నష్టం ఏమీ లేదు. అవసరం అనుకుంటే మనం బార్డర్కి పోకపోయినా బార్డర్ దగ్గర ఉన్నటువంటి విలేజెస్లో అక్కడ సివిల్ వర్క్స్ కూడా కొన్ని ఉంటాయి, అవన్నీ చేయడం నేర్చుకోవాలి. ఇవి కాకుండా ఫుడ్ కంట్రోల్ కాకుండా మెడిటేషన్ రోజు కొంత ప్రాక్టీస్ చేయాలి. తర్వాత కాన్సన్ట్రేషన్ పెంచుకోవాలి. సరిగ్గా శృంగారం చేస్తున్నప్పుడు సెల్ ఫోన్ రింగ్ అయిందనుకోండి, మీకు మెత్తబడిపోతుంది. ఎందుకంటే మీ కాన్సన్ట్రేషన్ శృంగారం మీద నుంచి సెల్ ఫోన్ మీదకి వెళ్ళింది, ఎవడు ఫోన్ చేశాడో అన్న ఆతృత మొదలవుతుంది. తర్వాత శృంగారం చేస్తూ ఉన్నప్పుడు, అమ్మాయి లోపల ఉన్నప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ గొడవలో, బిజినెస్ ఆలోచనలో, ఆఫీస్లో జరిగిన విషయాలు గుర్తు తెచ్చుకోకండి. అమ్మాయి ఫేస్ను ఎంజాయ్ చేయడం నేర్చుకోండి. ఆ టైంలో అమ్మాయి షోల్డర్స్ని చూసి అవి ఎంత అందంగా ఉన్నాయని చూడడం నేర్చుకోండి. కనుక అంగం లోపల ఉన్న టైంలో ఆ 5 నిమిషాల్లో 3 నిమిషాల్లో అమ్మాయి తప్పితే అసలు వేరే ఆలోచన రాకుండా, వేరే అమ్మాయి కూడా ఆలోచన రాకుండా ఆ అమ్మాయి మీదనే కాన్సన్ట్రేట్ చేయండి. దానివల్ల మీకు మీ పార్ట్నర్కి ఇద్దరు కూడా తృప్తిగా ఉంటుంది. ఫిటిషిజం అనే ఒక కండిషన్ ఉంది. దాంట్లో ఏమిటంటే అమ్మాయిలు వాడే వస్తువుల్ని చూసి కూడా కొందరు ఎక్సైట్ అయిపోతుంటారు. ముఖ్యంగా చాలామందికి స్టిలెటో అంటారు, ఈ కాళ్ళకి వేసుకునే చెప్పులకు కింద ఎత్తుగా ఉంటుంది మడిమల దగ్గర, వాటిని చూపెడితే వాళ్ళకు ఎరెక్షన్ వస్తుంటుంది. ఇది వాళ్ళకు ఎస్పెషల్లీ యూరోపియన్ కంట్రీస్లో. సో మనకు ఏంటంటే అమ్మాయిలకు కాళ్ళకి వేసుకునే గొలుసులు, మట్టెలు ఇవి చూస్తే కూడా కొంతమంది ఎక్సైట్ అవుతుంటారు. సో ఫెటిషిజంలో ఎనీథింగ్, అమ్మాయిలు వేసుకునే లో డ్రెస్సులు, లోపల వేసుకునే డ్రెస్సులు, బ్రాలు అవి చూసి కూడా ఎక్సైట్ అయ్యే వాళ్ళు కొంతమంది ఉంటారు. దీన్ని ఫెటిషిజం అంటారు. సో అది కూడా మంచిదే, నష్టమేమీ లేదు. ఒకవేళ మీకు మీ పార్ట్నర్ మీద అనుకున్నంత కాన్సన్ట్రేషన్ రాకపోతే మనసులో ఎవరినైనా ఊహించుకోండి, అందంగా ఉన్న ఏ అమ్మాయినైనా ఊహించుకోండి. కానీ అమ్మాయితో చెప్పకండి, మీ భార్యతో చెప్పకండి, మీ పార్ట్నర్తో చెప్పకండి, నేను అమ్మాయిని ఊహించుకొని నీతో సెక్స్ చేస్తున్నాను, చెప్తూ కొడుతుంది, దగ్గర రానియదు.
కనుక జాగ్రత్తగా మసులుకోండి. కళ్ళకు కనబడే అమ్మాయిని ముందు మెచ్చుకోండి. ఈ ఊహా సుందరిని ఊహలోనే ఉంచండి, నోట్లోకి రానియకండి, పేరు చెప్పకండి. సో నిజమైన సౌందర్యం కళ్ళ ముందు పెట్టుకుని ఊహా సుందరిలోకి వెళ్ళిపోకండి. ఒకవేళ అటువంటి పరిస్థితి కనుక వస్తే దాన్ని కంట్రోల్ చేసుకోండి. సో ఇవన్నీ కూడా లైఫ్ స్టైల్ చేంజెస్. ఇవి కాకుండా షాక్ వేవ్ థెరపీ అని, పీ షాట్ అని ఒక కొత్త వైద్య విధానం వచ్చింది. అయితే ఈ స్టిల్ అవి కూడా ఇంకా అండర్ రీసెర్చ్ నడుస్తున్నది. ఈ పీ షాట్ అనే దాన్ని ఏమిటి అంటే, రక్తంలో ప్లేట్లెట్స్ అనే ఒక రకమైనటువంటి రక్త కణాలు ఉంటాయి. సో ఒక 20-30 cc రక్తాన్ని తీసుకొని దాన్ని శుభ్రం చేసి దాంట్లో నుంచి ప్లేట్లెట్ను సెపరేట్ చేసి ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా పిఆర్పి అంటారు. ఈ పిఆర్పిని కానీ ఆ గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉన్న పైన లేయర్ కానీ తీసుకొని దాన్ని మగవాళ్ళ అంగంలోకి ఇంజెక్ట్ చేయడం, దీన్ని పీ షాట్ అంటారు. ఇది ఒక 5-10 సార్లు చేయొచ్చు, ఎవ్రీ వీక్ ఒకసారి. కానీ ఇవన్నీ గ్యారంటీ పద్ధతులు కావు. కొద్దిమంది మాత్రమే దీనివల్ల బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా యువకులలో వచ్చేది లెస్ దెన్ 40 years ఏజ్ ఉన్నప్పుడు ఈ ట్రీట్మెంట్స్ ఎక్కువ సక్సెస్ఫుల్ ఉంటాయి. కొంచెం 40-50 ఏళ్ళు వచ్చేసి షుగర్ ఉండి వాడికి అంతకుముందే స్మోకింగ్ ఉండి అంత డ్యామేజ్ అయిపోయిన తర్వాత అప్పుడు మనం ఇట్లాంటి ఇంజక్షన్లు ఇచ్చినా కూడా పెద్దగా రిజల్ట్స్ ఉండవు. ఇక రెండోది షాక్ వేవ్ థెరపీ. షాక్ అంటే మనందరికీ షాక్ అయ్యేది ఏంటి, కరెంట్ ముట్టుకున్నప్పుడు షాక్ గుర్తొస్తుంది. కానీ ఇది షాక్ కాదు, ఈ పేరుకు షాక్ వేవ్, కానీ దీనివల్ల శబ్దం వస్తుంది, టక్ టక్ అని ఇలా వచ్చి కొడుతూ ఉంటుంది అంతే. సో మా గురువుగారు చెప్పేవాళ్ళు, అలసిపోయిన గుర్రాన్ని కొరడాతో కొట్టినట్టు అని. సో అది పని చేయకుండా ఉన్నప్పుడే దాని మీద షాక్ పెట్టి కొడితే ఏం వస్తుందిలే అని ఆయన ఫిలాసఫీ. ఎనీహో దానివల్ల కూడా కొన్ని రిజల్ట్స్ ఉన్నాయని అక్కడక్కడ కొన్ని క్లెయిమ్స్ ఉన్నాయి, కానీ ఇంతవరకు అవి స్టాండర్డైజ్ కాలేదు. సో ఎంత లెంత్ ఉన్న పెనిస్కు ఎన్ని షాకులు ఇవ్వాలి, ఎన్నిసార్లు ఇవ్వాలి, తర్వాత ఏ కంపెనీ వాడు చెప్పింది నమ్మాలి, ఇట్లాంటివి చాలా ఉన్నాయి. బట్ ఎనీహో స్టిల్ దే ఆర్ అండర్ రీసెర్చ్. అవి ఇంకా స్టాండర్డైజ్ అయినప్పుడు మనం వాటిని గురించి కూడా ఇంకా విపులంగా చెప్పుకోవచ్చు. ఏదేమైనా ట్యాబ్లెట్స్ కానీ సర్జరీ కానీ డెఫినెటివ్ ట్రీట్మెంట్స్, మనకు అనుకున్న రిజల్ట్స్ వస్తాయి. మిగతా అన్నిటి కూడా అండర్ ట్రయల్ అవన్నీ చేసుకోవచ్చు. ఇవి కాకుండా కొంతమంది కేవలం విటమిన్ల థెరపీ ఇవ్వడం కానీ, ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్స్, అలోపతిక్ ట్రీట్మెంట్స్, యునాని ట్రీట్మెంట్స్, ఇట్లాంటివి చాలా ఉంటాయి. ప్రతి ప్రదేశంలో ఏదో ఒక క్లెయిమ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆఫ్ఘనిస్తాన్లో వెళ్ళి అడిగినా కూడా వాళ్ళు కూడా ఏదో చెట్టు పేరో లేకుంటే వాళ్ళకు అక్కడ ఆ ఏరియాలో పండే ఏదో ఫలమో ఏదో ఒకటి చెప్తారు. ఇప్పుడు కేరళలో వెళ్ళి అడగండి, అక్కడ వాళ్ళు ఒకటి చెప్తారు. మన తెలంగాణలో వచ్చి అడగండి, ఇక్కడ వీళ్ళు చెప్తారు. ఇక్కడ చార్మినార్ దగ్గర ఒకతను పాన్ ఇస్తాడు. పాన్ అంటే తమలపాకు. ఆయన ఏమంటాడంటే పలంగ్ తోడ్ పాన్, దాని పేరే, అంటే మంచాన్ని విరగొట్టే పాన్ అని. సో ఇట్లాంటి క్లెయిమ్స్ చాలా ఉంటాయి. ఒక్కొక్కసారి వాళ్ళు ఫ్రాడ్ కూడా చేస్తారు. ఒకసారి విజయవాడలో ఒక పెద్ద ఆయన చనిపోతే ఆయన కొడుకులు ఆయన రూమ్లో వెళ్ళి చూసినప్పుడు వాళ్ళకు గుర్రబొమ్మ అని ఒక ట్యాబ్లెట్ దొరికింది. అందులో ఒక కొడుకు ఆయన ఫార్మసిస్ట్, ఆయనకు డౌట్ వచ్చేసి దాన్ని పంపిస్తే అందులో వయాగ్రా అని తేలింది. సో క్లెయిమ్స్ చూసి వెంటనే మీరు దానికి ఆకర్షణకు పడకండి. ఇంతవరకు కోర్సులు లేవు. చాలామంది కోర్సు మీకు 2 నెలల కోర్సు, 3 నెలల కోర్సు ఇస్తాం, 10,000 తెండి, 20,000 తెండి అని అడుగుతారు. అవన్నీ మోసంతో కూడుకున్నటువంటివి. ఒక క్వాలిఫైడ్ డాక్టర్ కేవలం మీరు ఇచ్చే కన్సల్టేషన్ ఫీజు మాత్రమే తీసుకుంటాడు. ఆయన మీ దగ్గర నుంచి 5 పైసలు కూడా ఆశించడు. ఈవెన్ స్కాన్ చేయాల్సి వచ్చినా కూడా రేడియాలజిస్ట్కి పంపిస్తాడు. మన తెలంగాణలో ఒక సామెత ఉంది, అవసరోడి పని అవసరోడు చేయాలి, కమ్మరోడి పని కమ్మరోడు చేయాలి, గోల్డ్ స్మిత్ పని గోల్డ్ స్మిత్ చేయాలి, ఐరన్ స్మిత్ పని ఐరన్ స్మిత్ చేయాలి. అందుకని స్కానింగ్ మెషిన్ ఉన్నంత మాత్రాన నేను స్కాన్ చేసుకొని నాకు 1000-1500 వస్తాయని కక్కుర్తి పడైతే అది దానివల్ల వచ్చే రిజల్ట్స్ కూడా అంతంతే ఉంటాయి. కనుక స్పెషాలిటీ డెవలప్ అయిందే ఆ ఇండివిజువల్స్ వాళ్ళకున్న శ్రమ వల్ల, వాళ్ళు స్పెషల్గా చదువుకోవడం వల్ల. కనుక వాళ్ళు ఇప్పుడు పూర్వంలాగా లేదు. చాలామంది రేడియాలజిస్టులు అవైలబుల్ ఉన్నారు, చాలామంది ఎండోక్రైనాలజిస్టులు అవైలబుల్ ఉన్నారు. వాళ్ళ సర్వీసెస్ తీసుకుందాం, మనం వాళ్ళ హెల్ప్ తీసుకుందాం, వాళ్ళకు కూడా పని కల్పిద్దాము. కేవలం అన్ని పనులు నేనే చేస్తాను, షుగర్ నేనే కంట్రోల్ చేస్తాను, థైరాయిడ్ నేనే కంట్రోల్ చేస్తాను, సర్జరీ నేనే చేస్తాను అనుకున్నప్పుడు ఫెయిల్యూర్ రేట్ ఎక్కువ ఉంటుంది. అలా కాకుండా మనం స్కాన్ చేసినప్పుడు రేడియాలజిస్ట్ను హెల్ప్ తీసుకుందాము.
షుగర్ తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఎండోక్రైనాలజిస్ట్ హెల్ప్ తీసుకుందాము. వాడికి ఏదైనా కాఫో, దగ్గో వగైరా ఉంటే పల్మనాలజిస్టో, ఫిజిషియనో హెల్ప్ తీసుకుందాం. ఇలా మల్టిపుల్‌గా ఒక టీమ్ లాగా పనిచేసినప్పుడు రిజల్ట్స్ చాలా బాగా ఉంటాయి. కనుక ఇండియాలో మనం ఇప్పుడున్న జనరేషన్ చాలా అదృష్టవంతులు. స్పెషలిస్టులు కూడా అవైలబుల్ ఉన్నారు. ఇదే అమెరికాలో అయితే ఒక స్పెషలిస్ట్‌ని కలవాలంటే కనీసం మీరు 3 నెలలు వెయిట్ చేయాల్సి వస్తుంది. కనుక ఇవన్నీ మీరు గుర్తుంచుకోండి. రెగ్యులర్‌గా ఎక్సర్సైజ్ చేయండి. పొట్ట రాకుండా చూసుకోండి. ఎంజాయ్ చేయండి. అమ్మాయిలకు పొట్ట రాకూడదు, అబ్బాయిలకు రాకూడదు. సో, ఆల్ ది బెస్ట్.